హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ కూడా ప్రెస్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ కొంచెం స్పెషల్. ఇది 2 days వ్లాగ్. ఒకరోజు మా కిడ్స్ పీటీఎం అటెండ్ అవ్వడం అండ్ నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ డే రోజు శ్రావణ మాసం షాపింగ్కి వెళ్ళడం. ఇలా 2 daysలో జరిగిన ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అన్నీ ఈ వ్లాగ్లో ఉంటాయి. సో వ్లాగ్ని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మొన్న ఎగ్జామ్ షేరింగ్ అయ్యేసి పీరియాడిక్ అసెస్మెంట్ 1 రైట్ యూనిట్ టెస్ట్. సో ఆ యూనిట్ టెస్ట్ అయ్యింది, దానికి రిలేటెడ్ పీటీఎం జరుగుతుంది. సో వీళ్ళ మార్క్స్ ఎలా వచ్చాయి, గ్రేడ్స్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే రేజ్ చేయొచ్చు. సో అప్పుడు అంతే ఆయన సేస్తున్నాడు, ఎందుకంటే పీటీఎం కాబట్టి ఏమైనా కంప్లైంట్స్ ఇస్తామేమో అని, లేదా టీచర్స్ మార్క్స్ ఇస్తాం. సో ఇక్కడైతే పీటీఎం కోసం అయితే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వేలో సంధ్యా వాళ్ళని కూడా పిక్ చేసుకుంటాము. అయితే స్కూల్ వాళ్ళు ఇలా పేరెంట్స్ అండ్ కిడ్స్ని వెల్కమ్ చేయడానికి ఎవ్రీ స్టెప్ దగ్గర ఇట్లా కోడ్స్ పెట్టారనమాట. చాలా మీనింగ్ఫుల్ ఉండే కోడ్స్. సో పిల్లలకి అవి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇట్స్ ఎ వార్మ్ వెల్కమ్ అనమాట స్కూల్ నుంచి. సో అలా డిఫరెంట్గా అనిపించింది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో చేస్తూ ఉంటే సంధ్య ఎవరో మీకు తెలిసే ఉంటుంది. షీఈ్ యాక్చువల్లీ మై బెస్ట్ ఫ్రెండ్. హైదరాబాద్ వచ్చిన తర్వాత మేమిద్దరం చాలా బాగా కనెక్ట్ అయ్యాము. మా కిడ్స్ కూడా ఫ్రెండ్సే. మా బాయ్స్ అండ్ వాళ్ళ పాప కూడా చాలా టైం కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొంచెం వాళ్ళకి టైం తగ్గింది అనుకోండి, బట్ మా ఫ్రెండ్షిప్ మాత్రం ఇంకా స్ట్రాంగ్ అవుతూనే ఉంది. అండ్ సంధ్య వాళ్ళ బాబు గురించి అయితే ప్రీవియస్ వ్లాగ్లో మీరు ఆల్రెడీ వాటి నాటీనెస్ అండ్ యాక్టివ్ నేచర్ చూసే ఉంటారు. యాజ్ యూజువల్ ఇక్కడ ఫుల్గా యాక్టివ్గా ఉన్నాడు. సో పీటీఎంకి వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ వర్క్లో బిజీగా ఉంటే మేము కూడా కొంచెం టైం స్పెండ్ చేసుకున్నాము. Morning, respected principal, teachers and my dear friends. My name is Kunal and today I am dressed as Subhash Chandra Bose. I am one of the bravest freedom fighter of India. I started the Indian National Army Azad Hind Fauj. My dream was to see India become free and strong. My famous slogan is "Give me flag, and I will give you freedom." Let us always love and respect our country. Jai Hind, thank you. సో ఇక్కడ నుంచి ఇండిపెండెన్స్ డే రోజు ఏం జరిగింది, ఏం చేసామనేది కంటిన్యూ చేస్తున్నాను. ఆ రోజు పిల్లలకి గోల్డ్ మెడల్స్ వచ్చాయన్నమాట. అందుకని చెప్పి పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ కునాల్ అయితే స్పెషల్గా రావాలి, నువ్వు రాకపోతే అవ్వదు అని చెప్పేసి అన్నాడు. వాడి కోసమని వెళ్తే మేము వెళ్ళే టైంకి వాడు అప్పుడే మెడల్ తీసుకొని క్లాస్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవాంజ్కి మెడల్ ఇస్తున్నారు. బిఫోర్లో సహర్షితకి ఇచ్చారనమాట. దానికి ఖోఖోలో రన్నరప్ అన్నమాట వాళ్ళ టీమ్. ఇక్కడ క్విజ్లో దేవాంజ్కి కునాల్కి క్విజ్లో వాళ్ళ టీం ఫస్ట్ వచ్చింది. సో గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అయితే మన టైంలో ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ, చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, ఇట్లా డిఫరెంట్ అకేషన్స్కి మాకైతే మంచిగా ఒక కవర్లో మిక్స్చర్, చాక్లెట్, స్వీట్, బిస్కెట్ ఇలా డిఫరెంట్గా ఇచ్చేవారు అనమాట. అదే వీళ్ళకైతే అతి కష్టం మీద ఒక లాటీ చాకోపై ఇచ్చారు. ఆగు, నీకు దేనికి వచ్చింది గోల్డ్ మెడల్? నీకు నీకు రన్నర్స్. వెరీ గుడ్. అయితే ఇండిపెండెన్స్ డే కదా అని చెప్పి వాళ్ళ డాడీ కేక్ తీసుకుందామా అని పిల్లల్ని అడిగితే ఇంకా ఎస్ డాడీ తీసుకుందాం, ఆబ్వియస్గా కేక్ అడిగితే తీసుకోవద్దని చెప్తారు ఏంటి పిల్లలు, కానీ తీసుకుందామని చెప్పారు. ఎవ్రీ ఇయర్ ఏమి ఇండిపెండెన్స్ డే కోసం కేక్ ఏం తీసుకోము. ఈ ఇయర్ ఎందుకు అలా ర్యాండమ్గా కేక్ తీసుకుందాం అనిపించి కేక్ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ చేసేసి ఇంక తర్వాత ఈవినింగ్ శ్రావణ మాసం షాపింగ్కి వెళ్దామని చెప్పి ప్లాన్ అనమాట. సో వెళ్ళే ముందు ఇంక ఇలా కేక్ కట్ చేసుకొని మంచిగా అందరం తినేసి టమ్మీ ఫుల్ పెట్టుకొని షాపింగ్ చేస్తే కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో
సో ఫస్ట్ అయితే నా మైండ్లో శారీ తీసుకుందామని ఫిక్స్ అయ్యి వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గోల్డ్ కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆబ్వియస్గా శారీ షాపింగ్ అంటే మనకి కొంచెం టైం పడుతుంది కదా. సో ఫస్ట్ గోల్డ్ తీసుకొని తర్వాత శారీస్ చూద్దామని అనుకున్నాం. ఇక్కడైతే మేము మలబార్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ 1 గ్రామ్ కాయిన్ తీసుకుందామని అనుకున్నా, బట్ ఎగ్జాక్ట్ 1 గ్రామ్ దొరకలేదు, 900 మిల్లీగ్రామ్స్ ఉంది. సో అదే తీసుకున్నాము. ఆ రోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసరికి 14,220 ఉందన్నమాట. సో ఇంకా నేను 900 మిల్లీస్ తీసుకున్నాను కాబట్టి విత్ జిఎస్టీ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని 4,200 అయ్యింది నాకు. గోల్డ్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న కుబేరా సిల్క్స్ అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చాలా రోజుల నుంచి చూస్తున్నాను. సో ఈసారి డైరెక్ట్గా విజిట్ చేద్దామని అనిపించింది. కలెక్షన్ ఓవరాల్గా ఓకేగా ఉంది. కొన్ని సారీస్ చాలా బ్యూటిఫుల్గా యూనిక్గా అనిపించాయి. బట్ ప్రైజెస్ మాత్రం కొంచెం హై రేంజ్లో ఉన్నాయి. పెద్దగా ఆఫర్స్ కూడా ఏమీ లేవు. సో కొంచెం చూసి ఓకే ఇంక నెక్స్ట్ షాప్ చూద్దాంలే అన్నట్టు నెక్స్ట్ షాప్కి వెళ్ళాం. దీని పక్కనే గాయత్రి రెడ్డి షాప్ కూడా ఉంది. అక్కడైతే చాలా యూనిక్ శారీస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ప్రైజెస్ ఇంకా మన అవకాశంలో లేవని చెప్పి ఇంక బయటకు వచ్చేసాము. అంటే అవకాశంలో లేవంటే ఇప్పుడు అంత పెట్టాలి అని అనిపించలేదు అంతే. నెక్స్ట్ స్టాప్ ఇంకా నార్సింగ్ అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు బాగా నార్సింగ్ గురించి బాగా ట్రెండ్ అయింది కదా. బట్ నార్సింగ్ అంటే ముందు ఒక డిఫరెంట్ బ్రాండ్ ఫీలింగ్ ఉండేది. బట్ ఈసారి వెళ్ళాక ఆనెస్ట్లీ ఫస్ట్ టైం నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. కలెక్షన్ చూస్తే ఇప్పుడు నార్మల్గా మనకి వేరే షాప్స్లో దొరికే డిజైన్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అనిపించింది. నార్సింగ్ అంటే కొంచెం డెస్టినేషన్ సత్యభామ సిల్క్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే శారీస్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా యూనిక్ కలెక్షన్. అలానే ఒక 30% ఆఫ్ కూడా ఉంది. ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్కువే అనిపించాయిలేండి. నేను ఫైనల్గా తీసుకున్న శారీ ప్రైస్ కూడా ఎక్కువే అనిపించింది. బట్ శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో నచ్చిన శారీ దొరికిందని ఫైనల్గా ఇంకా తీసేసుకున్నాను. అలా ఫైనల్లీ మా శ్రావణ మాసం షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. గోల్డ్ కాయిన్ తీసుకోవడం, డిఫరెంట్ శారీ షాప్స్ చూడటం, లాస్ట్కి నచ్చిన శారీ దొరకడం, ఓవరాల్ షాపింగ్ చాలా బాగా జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్. అలాగే మీ శ్రావణ మాసం షాపింగ్ కూడా ఎంతవరకు వచ్చిందో కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ శారీస్ ఇష్టమో కూడా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో ఫ్రెండ్స్, ఇంకా యూనిక్గా మంచి కలెక్షన్స్ ఉన్న శారీ షాప్స్ ఏమైనా మీకు తెలిస్తే కూడా నాకు సజెస్ట్ చేయండి. ఎస్పెషల్లీ అరౌండ్ 5,000 రూపీస్ బడ్జెట్లో, అంటే 5,000 వరకు మంచి యూనిక్ శారీ షాప్స్ దొరికే షాప్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ కమెంట్స్లో చెప్పండి. నాకు కూడా ఫ్యూచర్ షాపింగ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ 2 days వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.